ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1978లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,68,532 మంది ఓటర్లు ఉన్నారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే అభివృద్ధికి అవకాశాలున్న పాలకుల నిర్లక్ష్యంతో ఇంకా వెనకబడే ఉంది. ఇక్కడ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖాన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. ఒకసారి గెలిచిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, కాంగ్రెస్ అభ్యర్థి గండి బాబ్జీ మరియు టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిలపై పోటీ చేసి 3,272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి, వైసీపీ అభ్యర్థి గండి బాబ్జీలపై పోటీ చేసి 18,648 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్, టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి మరియు జేఎస్పీ అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్యలపై పోటీ చేసి 28,860 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్, జేఎస్పీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మరియు కాంగ్రెస్ అభ్యర్థి పిరిడి భగత్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.